హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈరోజు నడుం లూజు 36 ఇంచుల కొలతలతో బ్లౌజ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా హ్యాండ్స్ కటింగ్ కోసం ఇలా 1 ఇంచు మడతల కోసం అయితే కనుక మార్కింగ్ చేసుకున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 9 ఇంచులండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం ఇలా పెట్టుకొని చంక డౌన్ కోసం 3 ఇంచులు అయితే కనుక ఇలా మార్క్ చేసుకున్నాను. చేతి లూజ్ అయితే కనుక 12 ఇంచులు, 1.5 ఇంచు ఖర్చు కోసం ఇలా ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అలానే చంక లూజ్ వచ్చేసి 19 ఇంచులు. 19 ఇంచులకి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అయితే కనుక తర్వాత నేను క్లాత్ అటాచ్ చేసుకుంటాము కుట్టేటప్పుడు. ఇలా హ్యాండ్ అయితే కనుక కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత నాటు పెట్టుకొని, మనకి చంక దగ్గర నాటు పెట్టుకోవడానికి వేస్ట్ అయితే క్లాత్ లేదండి, అటాచ్ చేసుకోవాలి కదా. ఇలా ఎదర లోతు కోసం ఇలా తీసుకొని నాటు అయితే కనుక పెట్టుకున్నాను. హ్యాండ్ కటింగ్ అయితే ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా మనకి లైనింగ్ క్లాత్ సమానంగా ఉండేలాగా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే కనుక అడ్జస్ట్ తీసేసాను. బ్లౌజు నడుం లూజ్ వచ్చేసి 36 ఇంచులండి. అలాగే చెస్ట్ లూజ్ అయితే కనుక 38 ఇంచులు. పొడవు వచ్చేసి 15 ఇంచులు, 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు. అలానే చంక డౌన్ అయితే కనుక 6 ఇంచులకి ఇలా అయితే మార్కింగ్ చేసుకున్నాను. (38/4) చేస్తే 9.5 వస్తుంది కదండి. చంక లోతు ఇలా గీసుకోవడం కోసం 1 ఇంచు చంక రౌండ్కి పెట్టుకొని 9.5 ఇంచులకి ఇలా మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. 1.5 ఇంచు 2 ఇంచెస్ ఖర్చుకి అయితే కనుక నేను పెట్టుకున్నాను. ఇప్పుడు ఏదైతే మనం 38 ఇంచుల దగ్గర పెట్టుకున్నామో సేమ్ అదే వస్తుంది. నడుము కొలత కూడాను 36 ఇంచులకి 9 ఇంచులు పెట్టుకొని ఇలా 1 ఇంచు డాట్స్ కోసం 1.5 ఇంచు ఖర్చు కోసం అయితే కనుక ఇలా వేసుకున్నాము. ఇవ్వండి, చంక లూజ్ కూడా 19 ఇంచులు అక్కడికి వచ్చింది. ఇలా అయితే కనుక కరెక్ట్గా మెజర్ అయితే వచ్చింది. మనకి ఇక్కడ 3 లూజులు కూడా కరెక్ట్గా వచ్చినాయండి. 36 ఇంచులు, 38 ఇంచులు, చంక లూజు 19. అలానే నెక్ కోసం వచ్చేసి షోల్డర్ 3 ఇంచులకు తీసుకున్నాను. నెక్ భాగం అయితే కనుక 10.5. ఇలా మార్కింగ్ అయితే బాక్స్ లాగా నేను గీసుకొని, రౌండ్ యూ షేప్ ఉంటుంది కదండి బ్రాడ్గా, అదైతే కనుక నెక్ చెప్పారు మాకు కస్టమరు, అదైతే ఇప్పుడు నెక్ కటింగ్ చేశాను. అలానే సైడ్స్ చంకా కూడాను ఇలా అయితే కనుక నేను కటింగ్ చేసుకుంటున్నాను. మన ఆది బ్లౌజ్ ప్రకారం కూడా నడుము కొలత ఎంత వచ్చిందో చూసుకొని మనం ఇలా కటింగ్ అయితే కనుక చేసుకోవచ్చు. 4 ఇంచులు డాట్ పొడవు, వెడల్పు 4 ఇంచులకి ఇలా పెట్టుకొని డాట్ బ్యాక్ డాట్ అయితే కనుక అలా వస్తుంది. ఇప్పుడు మిగిలిన క్లాత్లో చేతి వైపు ఉంటుంది కదండి, ఆ క్లాత్ని క్రాస్గా ఉండేలాగా ఇలా మనం బ్యాక్ పార్ట్ అయితే కనుక ఇలా వేసుకోవాలి. 2 క్లాతులు సరిపోతున్నాయా లేదా, షేప్ బెల్ట్కి పొడవుకి సరిపోతుందా లేదా అని అయితే కనుక ఒక్కసారి చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత పైన షోల్డర్ దగ్గర ఎడ్జెస్ కటింగ్ చేసుకొని మనకి ఏదైతే చంక వచ్చిందో చంక నడుం భాగం కూడా మొత్తం ఇలా అయితే కటింగ్ చేసుకున్నాను. బ్యాక్ నెక్ దగ్గర వచ్చేసి ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే చేసుకొని అక్కడి నుంచి మనకి ఫ్రంట్ నెక్ ఎంత వచ్చిందో ఇలా చూసుకొని 7 ఇంచెస్ వచ్చిందండి. ఏదైతే మనం బ్యాక్ నెక్ దగ్గర ఇలా గీసుకున్నాం కదా ఉక్సులు పట్టీ కోసం, అక్కడికి ఇలా అయితే కనుక తీసేసుకున్నాను. ఫ్రంట్ షేప్ వచ్చేసి 14.5 వచ్చింది. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కదండి, మనకి నెక్ దగ్గర నుండి 1 ఇంచుకి గ్యాప్కి చూసుకొని 14.5 స్ట్రైట్గా పెట్టుకుని ఉక్సులు పట్టీ వైపు 5 ఇంచులు, అలానే నడుం వైపు 6 ఇంచులు నడుం భాగం దగ్గర ఇలా అయితే కనుక మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ షేప్ అయితే కనుక ఈ విధంగా కటింగ్ అయితే చేసుకొని, అలానే చంక లోతు కూడా కొంచెంగా కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్టు, అలానే ఫ్రంట్ పార్టు,
అండ్ హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది కదండి. ఇది ఇప్పుడు క్లాత్ మీద వేసేసి కటింగ్ అయితే కనుక నేను చేసుకుంటాను. మనకి ఇలా షేప్ డాట్ అయితే కనుక వస్తుంది. షేప్ బెల్ట్ ఎంత వస్తుందా అనేది ఇలా ఒక్కసారి మార్జిన్ వేసుకుంటే మనకి అర్థమైపోతుంది. హుక్స్లు పట్టి వైపు వచ్చేసి 3 ఇంచులు, నడుపు పట్టి వైపు వచ్చేసి 2.5 ఇంచులు షేప్ బెల్ట్ అయితే కనుక వచ్చింది. 1 ఇంచు మేము మడత కోసం తీసేసి ఇలా 3 ఇంచులకి 2.5కి ఏదైతే 36 ఇంచుల కొలత ఉందో ఖర్చు 1.5 ఇంచు పక్కన పెట్టుకొని ఇలా అయితే కనుక షేప్ బెల్ట్ అనేది తీసుకున్నాను. ఇలా చూసుకోండి, మడత పెట్టుకుంటే ఇలా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు పై క్లాత్ అయితే కనుక ఇలా వేసుకొని నేను కటింగ్ అయితే కనుక చేసుకుంటున్నాను. హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చింది, ఇది వేసుకొని తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మిగిలిన క్లాత్లో బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాను. ఇది వచ్చేసి బాగా ముడతలు పడిపోయిందండి. ఇది టిష్యూ ఫ్యాబ్రిక్, ఐరన్ చేయడానికి కూడాను అవ్వలేదు. కొంచెం కానీ లైట్గా ఐరన్ చేసి పెట్టేశాము. ఇలా షోల్డరు, సైడ్స్, చంకా కూడాను బ్యాక్ పార్ట్ అయితే కనుక కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని తీసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కడ సరిపోతుందో, క్రాస్గా ఎలా వస్తుందో ఒకసారి మనం వేసుకొని చూసుకొని తర్వాతే కటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే కనుక మొత్తం కటింగ్ అయిపోయింది. 36 ఇంచుల బ్లౌజ్ అయినా ఇలా కటింగ్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.